ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గడిచిన వారం నుంచి వారం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి మీ అపారమైన ప్రేమతో మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. తిరిగి క్షేమంగా మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చారు. మిమ్మల్ని స్తుతించి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ సన్నిధిని చూడలేక, మీ సన్నిధిని పొందుకోలేక లోకంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈ లోకానికి బానిసలుగా మారిపోతే తండ్రి, మమ్మల్ని మాత్రం మీ కుమారుడు ద్వారా రక్షించుకుని సంఘాన్ని ఇచ్చి, ఆరాధనలో తండ్రి మీ వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప, ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడి తిరిగి మళ్ళా తన సన్నిధికి తోడుకొని వచ్చాడు. అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వాక్యంలోనికి వెళదాం. చివరి వారం ఫిలిప్పీ పత్రిక మనం ఆలోచిస్తున్నాం. ఫిలిప్పీ పత్రికలో ఉన్న మొదటి అధ్యాయంలో ఫ్యాన్ ఆపండి. మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులు పౌలు గారు ఆ మొదటి అధ్యాయం ద్వారా సంఘానికి ఏం చెప్పాలనుకున్నాడు అన్నది పోయిన వారం మనం ఆలోచించాం. అందులో ప్రధానంగా నేను చెప్పిన మాట, సంఘము అనగానే క్రీస్తు రక్తమిచ్చి కట్టుకున్నాడు. తన రక్తమిచ్చి కట్టిన ఈ సంఘం ఎలా ఉండాలో వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు సంఘాల పరిస్థితి మీతో చెప్పాను. సంఘాలు కేవలం ఆశీర్వాదాలకు కేంద్రంగా, రోగాలు తీసేవిగా, సంఘానికి వెళ్ళటం అంటే కేవలం దేవుడి యొక్క మేలులు పొందుకోవడానికే అన్నట్టుగా సంఘాలను తయారు చేశారు వారి బోధలతో. కానీ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి కానీ, ఎఫ్సి సంఘానికి కానీ మీరు పత్రికలు చదవండి. సంఘము ఎలా ఉండాలి, సహోదరులు ఎలా ఉండాలి, సంఘములోనికి చేరిన వారు క్రీస్తు పరిచర్య ఎలా జరిగించాలి అన్నదే ప్రధాన ఉద్దేశంగా ఈ పత్రికలు మనకు కనబడతాయి. అందులో మొదటి పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రికలో ఉన్న మొదటి అధ్యాయంలో ఆయన ప్రధానంగా సూచించింది దేవుని పని. క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా తన జీవితాన్ని చక్కబెట్టుకుంటూనే, వాక్యం ద్వారా తన జీవితంలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూనే నేను ప్రభువుకి ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించాలి. అలా ఆలోచించేవాడు నిజమైన క్రైస్తవుడు. అలా ఆలోచించేవాడు పరలోకాన్ని చూస్తాడు. ఇది మొదటి అధ్యాయంలో ఆయన 3వ వచనంలో చెప్పాడు. చివరి వారం మీకు వివరించాను. ఇదిగో నాతో పాటు మీరు సువార్త పని ప్రారంభించారు, మంచిది. ప్రారంభించిన మీరు మధ్యలో ఆగిపోకండి. సువార్త పని ఎవరైతే ప్రారంభించారో, సువార్త ఏ విధంగా నువ్వు దేవుడికి ఉపయోగపడుతున్నావో, మొదటి దినం నుండి అది యేసుక్రీస్తుల వారి దినం వరకు అదే ఆసక్తి నీలో ఉండాలి. పోనివ్వకండి, ఆసక్తిని పోనివ్వకండి దేవుడి పని మీద. అదే మీకు జీవం, అదే మీకు పరలోకం, అదే మీకు జీతం. ఈ లోకంలో మనం ఏమి సాధించుకున్నా, ఏమి సంపాదించినా అవన్నీ మరణం తర్వాత నిష్ప్రయోజనం అయిపోతాయి. నీకంటూ మిగిలేది ఏదైనా ఉంది, నీతో పాటు వచ్చేది ఏదైనా ఉంది అంటే అది కేవలం భూమి మీద ఉండగా నువ్వు దేవుడి కొరకు పడిన శ్రమ, కష్టము, పని. అవి మాత్రం నీకు తోడుగా వస్తాయి. అవే నీకు తర్వాత, మరణం తర్వాత మహాలోకాన్ని నీకు అనుగ్రహిస్తాయని పౌలు గారు ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మీరు పని చేయండి,
పని చేయండి, సువార్త పనిలో ఉండండి అని చెప్పినట్టుగా మొదటి అధ్యాయం అంతా మీతో చెప్పాను. నేను ముగింపులో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. చివరి వారం నేను ముగింపులో చెప్పిన మాట ఏంటంటే, ఆ ఫిలిప్పీ పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే 30వ వచనం, ఇప్పటికీ క్రైస్తవులకి ఈ వచనం తెలియదు. మేము క్రైస్తవులుగా బాప్తీసం తీసుకుని 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది అన్న వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని క్రీస్తు దగ్గరికి శ్రమలు పోతాయని వస్తున్నారే తప్ప, క్రీస్తు పక్షాన క్రైస్తవుడికి శ్రమ అనుగ్రహింపబడింది అన్న సంగతి ఇప్పటికీ క్రైస్తవులకు తెలియనివ్వలేదు నేటి బోధకులు. 30వ వచనం చదువుదాం, అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. మళ్ళీ ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక అన్నాడు. చూడండి, నువ్వు నమ్మేశాను, బాప్తిసం తీసేసుకున్నాను అంటే సరిపోదట. అది మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. అంటే క్రీస్తు పక్షాన మనకి శ్రమ అనుగ్రహించబడింది అన్నట్టు. క్రైస్తవుడు శ్రమ పడాలి సువార్త పక్షాన. కానీ ఈరోజు క్రైస్తవుల జీవితాలు ఎలా మారిపోయాయంటే, కొంతమంది లోకానికి బానిసలుగా మారిపోయి ఆ లోకపు సంఖ్యలు తెంచుకోవడానికే పోరాడుతున్నారు. కొంతమంది పాపానికి బానిసలుగా మారిపోయి ఆ పాపపు సంఖ్యలలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఆ చిన్న చిన్న పాపాల నుండి విముక్తి పొంది బయటకు వచ్చి పరిశుద్ధంగా జీవిస్తూ తమ పూర్తి జీవితాలను ప్రభు పనికి, సేవకు లేదా దేవుడి పక్షాన శ్రమపడేటంత గొప్ప జీవితానికి క్రైస్తవ్యం ఎప్పుడు వస్తుంది? మీరు ఆలోచించండి. ఎంతసేపు వాళ్ళ ప్రార్థనలు చూడండి. ఈ లోక సంబంధమైన ఆశలు తీర్చమని ప్రార్థనలు చేయటం, ఈ లోకంలో ఈ శరీరం ఉండే 60-70 ఏళ్ల ఈ జీవితానికి సంబంధించిన ఆరోగ్యాలు, ఇల్లులో, పొలాలో, ఆస్తులో ఇవి అడగడానికి ప్రభు దగ్గరికి వచ్చారే తప్ప, ఈ లోకపు సంఖ్యలు తెంచుకుని నిత్య జీవాన్ని విశ్వసించి మనసారా ఏముందండి ఈ లోకంలో 3 నాళ్ళ ముచ్చట కదా, నేను వెళ్ళాలి కదా ప్రభు దగ్గరికి, అంతిమంగా నా మరణం తర్వాత నేను నిలబడవలసింది ఆయన దగ్గర కదా. సో ఈ లోకం పైన ఆశను తగ్గించుకుని ప్రభు పైన, పరలోకం పైన, సేవ పైన, వాక్యం పైన, ఆత్మల రక్షల పైన నా ధ్యేయం ఉంచుతాను అని ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా కొద్ది మంది, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే వెంటన్న వాక్యం విశ్వాసాన్ని కలిగించి ఆ విశ్వాసం ద్వారా పరలోకాన్ని చూడగలిగేంత మంచి భక్తిపరులు తగ్గిపోతున్న కాలం ఇది. ఆ కాలంలో కూడా, పౌలు గారు ఉన్న కాలంలో కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టాడు. అది మీకు మొదట అధ్యాయంలో నేను చివరి వారం చెప్పాను. నా శ్రమలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు మీరు చూడండి, తద్వారా మీరు విశ్వాసంలో మరింతగా అభివృద్ధి పొందండి. నేను ఎంతగా ప్రభు కోసం శ్రమ పడుతున్నానో చూడండి, నన్నే ఎగ్జాంపుల్గా పెడుతున్నాను మీ ముందు అని ఆయన పలికిన మాట జ్ఞాపకం చేశాను చివరి వారం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అంత తెగింపుకు వచ్చాను నేను ప్రభులో అన్నాడు. బాగా వినాలి. నా మట్టుకైతే అన్నాడు అంటే మీ సంగతి ఏంటో మీరు ఆలోచించుకోండి. అది ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు దేవుడి పని ప్రారంభించారు, బాగానే ఉంది, కానీ ఇది ఆరంభ సూరత్వంగా ఉండిపోకూడదు. ప్రారంభించిన మీరు ప్రారంభికులుగా ఉండిపోకూడదు. అది ముగింపు వరకు మీరు దేవుడిలో ఉండాలి. మీరు ఎలా ఉంటారో నాకు అనవసరం, నాకు చాలా శ్రమలు వస్తున్నాయి ప్రభు పక్షాన, అయినా సరే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నట్టు అని ముగింపులో చెప్పాడు 30వ వచనం. ఇదిగో మీరు ప్రభులోనికి వచ్చిన తర్వాత సుఖాలు అనుకుంటున్నారేమో, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆనందాలు అనుకుంటున్నారేమో, ఆ మాయబోధలు నమ్మకండి. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రైస్తవ్యానికి ఒకటే మాట ఏంటి అంటే, ప్రభు దగ్గరికి వస్తేనట దుఃఖ దినాలు ఏమైపోతాయట, సమాప్తం అవుతాయండి. పౌలు గారికి దుఃఖ దినాలు సమాప్తం అయ్యాయా, ప్రారంభం అయ్యాయా? మీరు చెప్పండి. పౌలు గారి జీవితంలో ప్రభులోనికి వచ్చిన తర్వాత దుఃఖ దినాలు సమాప్తమయ్యాయా, ప్రారంభమయ్యాయా? ప్రారంభమయ్యాయి. మీరు ఏ భక్తుడినైనా తీసుకోండి బైబిల్లో, భక్తుడు అని పిలువబడుతున్న ఏ భక్తుడినైనా తీసుకోండి బైబిల్లో. నేను మళ్ళీ చెప్తున్నాను, డాక్టరీన్స్ ఏవైనా ఉండొచ్చు సంఘాలకి, ఒక్కొక్కరు ఒక డాక్టరీని పెట్టుకున్నారు. మీరు డాక్టరీలు మీ ఇష్టం, కానీ బైబిల్లో ఉన్న బోధన మాత్రం మార్చేయకండి. బైబిల్లో ఏదో ఉందో అదే చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటే శ్రమలు ఉన్నాయంటే ఎవడు నమ్ముతాడండి? అంతే కదా. ఇప్పుడు బోధ ఎందుకు మార్చారు?
ప్రభు దగ్గరికి రండి అది ఇస్తాడు, ప్రభు దగ్గర రండి ఇది ఇస్తాడు, ప్రభు దగ్గర రండి మీకు దుఃఖాలు పోతాయి. ఎందుకు చెప్తున్నారు? ఎలాగైనా సరే ప్రభు దగ్గర నడిపించడానికే కదండి అంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అండి. ఎందుకంటే బైబిలు విశ్వాసిగా ఎలా మార్చమని చెప్పింది బైబిలు అంటే, తాయిలాలు ప్రకటించి విశ్వాసిగా మార్చు అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. వినుట వలన విశ్వాసము కలుగును అంటే, వినుట వల్ల ఎవరి గురించి? క్రీస్తుని గురించిన మాట. నువ్వు యేసుక్రీస్తుల వారు ఎంత పరిశుద్ధుడో ఎంత పవిత్రుడో ఆయన ఏమి రాయించాడో చెప్పు. అది విని విశ్వసించిన వాడు ప్రభులోనికి వస్తాడు. అలాంటి క్రైస్తవులు కావాలి దేవుడికి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతూ ఇదే మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోతూ నా మాట విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వానిని పోలి ఉంటాడు చెప్పాడా? నా మాట విని అన్నాడా? అంతేనా? నా మాట విని అన్నాడా? నేను చేసిన అద్భుతాలు చెప్పమన్నాడా? నా మాటలు చెప్పండి. ఏంటి ఆయన మాటలు? మీరు పరలోకంలో ఉన్న కన్న తండ్రికి పిల్లలు, మీరు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పాపంలో పడ్డారు, అపవాదం ఒకటి ఉంది, మిమ్మల్ని వాడు పాపంలోకి ఈడ్చుకెళ్ళాడు, మీ పరలోకపు తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు, పాపానికి దూరం అవ్వండి, ఆయన కొరకు బ్రతకండి, పరలోకం రండి. ఇదేనా ప్రభు మాటలు? 4 మాటలు చెప్పంటే ఇప్పుడు ఇవి చెప్పి విశ్వాసులుగా మార్చవలసిన వాళ్ళు ఇల్లులు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, భూములు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు. ఆయన ఎక్కడైనా చెప్పాడు? పోనీ యేసుప్రభు ఇక్కడ మత్తయి, మార్కు, లోక, యోహాను సువార్తల్లో ఎక్కడైనా నా దగ్గరికి వస్తే ఆస్తులు ఇస్తానని చెప్పాడా? ఆస్తులు ఉన్న వాళ్ళని వదిలేయని చెప్పాడా? మీరు బైబిల్ ఆలోచించారా? ధనవంతుడు ఒకడు వచ్చాడు, ప్రభా నాకు పరలోక రాజ్యం కావాలన్నాడు. ఏమన్నాడు? నీ ఆస్తి నమ్మి బేదలకి నువ్వేమో నన్ను వెంబడించు. ఎంత క్లారిటీగా ఉంది బైబిల్. మరి దీన్ని చెప్పకుండా అబద్ధాలు చెప్పి అసత్యాలు ప్రకటించి దాని పేరుతో సంఘాలు కట్టి ఆ సంఘాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేసి దేవుడు అనగానే మేలుడు, దేవుడు అనగానే ఆశీర్వాదాలు అంటే మరి ఆయన పక్షానికి ఎప్పుడు శ్రమ పడరా, కష్టపడరా? ఆలోచించండి. ఆయన పరలోకపు తండ్రి కదా, మనల్ని కన్నవాడు కదా, మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు కదా, మనల్ని కాపాడడానికి ప్రభు శిలువలో నానాయాతన పడ్డాడు కదా. వాళ్ళు ఎంత శ్రమ పడినా సరే వీళ్ళకి సుఖాలే కావాలట. ఈ బోధ చాలా మందికి నచ్చుతుందంటే మన బోధ నచ్చుతుందా? సత్యం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా పౌలు గారు ఏదైతే సంఘానికి చెప్పాడో సంఘానికి మేము అదే చెబుతామంటే, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సంఘానికి ప్రజలు వస్తారా? రారు. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. అసలు ఆ దేవుడు ఇస్తాడా ఇవ్వడన్నది సెకండరీ. ముందు అయ్యగారు అయితే ఆశీర్వాదాలు ఇవ్వాలి. దేవుడు నిన్ను దీవించుడుగా కానాడంటే పెద్ద బేజెట్ అంతే కింద పడిపోతారు అందరూ. ఆయనేమో కింద ఉన్నప్పుడేమో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు, మైక్లో ప్రసంగాలు చేసినప్పుడు చూడండి ఆ లాంగ్వేజ్. దేవుడు నిన్ను దీవించునుగా కాంటాడు అంతే. వీళ్ళకి ఇంకా అసలు అమ్మో మీదకి వచ్చినాయి అన్నట్టుగా ఉంటుంది. ఏంటి దీవెనలు? మాయండి ఇదంతా. ఎందుకు నమ్ముతున్నారు? ఎంత బైబిల్ ఎంత బాగుంది. ఇదిగో మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. అదండి. నేను ఒక పక్క మీటింగులు తిరుగుతూ సుమారు 15-20 రోజుల నుంచి అండి మీటింగులకి తిరగడం మానేసి చర్చి దగ్గర రాత్రింపగలు ప్రతిరోజు మాకు 12 దాటేస్తుంది. 12, 1 రోజు నీరసం. ఏమన్నా డస్ట్లో ఉండి నాకు 4 రోజులు జ్వరం. ఎందుకు ఇదంతా చేయాలి అంటే అక్కడికి వచ్చి చూస్తున్న వాళ్ళకి తెలుసు మా శ్రమ ఏంటో. అన్నయ్య వాళ్ళు కొంతమంది వచ్చారు. తమ్ముడు అశోక్ పాపం చాలా రోజులు వచ్చి మాతో పాటు పనిచేశాడు. తనకు వచ్చిన పనిని మందిరానికి ఉపయోగించాడు. అక్కడ వచ్చి చూసిన వాళ్ళకి తెలుసు శ్రమ, కష్టం. దోమల్లో, ఆ ఎండలో, ఆ వర్షంలో, ఆ చీకట్లో పడుతున్న వేదన అంతా ఇంతగా. ఒక పక్క మనం అంతలాగా చక్కగా దేవుడు పనిచేస్తుంటే మరో పక్క దెయ్యం, అపవాది ఆర్ఎస్ఎస్ వాళ్ళని లేపింది, బీజేపీ వాళ్ళని లేపింది. వాళ్ళు వచ్చారు, అల్లరి చేశారు, కేసులు పెట్టారు, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు, ఆఫీసుల చుట్టూ తిరగటం. ఇదంతా ఏమండి ప్రభు పని ఎత్తుకున్నాం కాబట్టి ఈ శ్రమలన్నీ మాకు వస్తున్నాయి. ఒక పక్క ఆర్థికంగా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటే అవి ఎక్కడో తెచ్చి అప్పులు తెచ్చి ఒక పక్క నిర్మాణానికి ఖర్చు పెడుతూ, పక్క ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, పక్క పని జరిగిస్తూ ఎందుకు పడాలి ఇంత శ్రమ? హాయిగా ఇవి ఇప్పుడు ఆ పని ఎత్తుకోకపోతే ఈ శ్రమలు ఏమైనా మా జీవితంలో ఉంటాయా? ఉండవు. పని ఎత్తుకున్నాం కనుక శ్రమలు. సో క్రైస్తవుడికి పని ఊపిరి, పరలోకపు సాధన దేవుడు పని. ఆ పని నీకు ఊపిరిగా మారాలి, ఆ పని నీకు జీవితంగా మారాలి. అయ్యో నేను ఏ దేవుడు పని చేయలేకపోతున్నానంటే, నేను దేవుడికి ఎంత దూరం అయిపోయానంటే. మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి,
మన జీవితం ద్వారా దేవుడికి ఏ పని జరగడం లేదంటే మనం దేవుడికి దూరం అయిపోయినట్టే. ప్రార్థన చేస్తేనో, ఆదివారం గుడికెళ్ళి వచ్చేస్తానో నేను దేవుడికి దగ్గరగా ఉన్నానంటే అది మన భ్రమల్లో బ్రతుకుతున్నాం. అదొక మూఢభక్తిలో బ్రతుకుతున్నాం. అదొక ఆచార భక్తిలో బ్రతుకుతున్నాం అని అర్థం. నువ్వెప్పుడైతే నిరంతరము దేవుడి పనిలో ఉంటావో, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నేను దేవుడి పనిలోనే ఉన్నాను, నేను దేవుడికి దగ్గరగానే ఉన్నాను, నువ్వు పని ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీకు దేవుడికి ఉన్న బంధం తెగిపోయిందని అర్థం. మళ్ళా చెప్తున్నా, నీ బాగా మార్క్ చేసి పెట్టుకోండి నా మాటలు. నువ్వు దేవుడి పని ఎప్పుడైతే వదిలేస్తావో, నీకు దేవుడికి మధ్యలో పని అనే ఒక బంధం ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనం దేవుడికి దూరం అయిపోయినట్టే. ఎందుకంటే పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, పని ద్వారా నేను క్రీస్తులోనే ఉంటాను ఎప్పుడు. ఇప్పుడు క్రీస్తులో ఉండటం అంటే ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే ఆయన క్రీస్తు కోసం బ్రతుకుతాడట. ఏం చేస్తాడు ఇంతకీ బ్రతుకుతూ? స్వార్థ చేస్తాడు, ఆత్మను రక్షిస్తాడు, వాక్యం చెబుతాడు, పత్రికలు రాస్తాడు, ప్రార్థనలు చేస్తాడు. ఇలా దేవుడితో ఎప్పుడు కూడా సత్సంబంధాలు దేవుడి పని ద్వారా మనం కలిగి ఉండాలి. బాగా ఆలోచించండి. పనే దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఒక బంధం. తండ్రి, నీ కొరకు అది చేస్తున్నాను తండ్రి, ఇది చేస్తున్నాను తండ్రి, ఈ పనికి వెళ్తున్నాను తండ్రి, మమ్మల్ని కాపాడు తండ్రి, పని చేస్తున్నాను తండ్రి, మమ్మల్ని రక్షించు తండ్రి. ఈ ప్రార్థనలు దేవుడికి చాలా బాగా నచ్చుతాయండి. పని చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడికి ప్రార్థనలు చాలా బాగా నచ్చుతాయి. అలా దేవుడితో మీరు సత్సంబంధాలు శ్రమల ద్వారా కలిగి ఉండండి. అది 30వ వచనంలో ముగించాడు. 30వ వచనంలో ముగించాడు ఆయన. పని, శ్రమ క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహం నీ మీద లేదు అంటే దేవుడికి మనం దూరం అయిపోయినట్టే. శ్రమలు అనుగ్రహింపబడెను అన్నది చూడండి అక్కడ, ఆ పదం చివరి పదం. శ్రమలు అనుగ్రహింపబడ్డాయట అంటే శ్రమ కూడా దేవుడి యొక్క అనుగ్రహం, పని కూడా దేవుడి యొక్క అనుగ్రహం. అంటే దేవుడికి నేను దగ్గరగా ఉన్నాను అనడానికి రుజువు ఏంటంటే ఆయన నాకు పని కల్పించాలి, నన్ను వాడుకోవాలి, నేను ఆయనకి దగ్గరగా ఉన్నాను అనడానికి అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోవడం కూడా మనకు రావాలి. నేను ప్రభులోనే ఉన్నానా? నేను ప్రభుకు దగ్గరగా ఉన్నానా లేదా? ఏంటి చెకింగ్? ఏంటి చెక్ చేసుకోవడానికి మనకున్న మేటర్ ఏంటి అంటే పని. దేవుడి పనిలో ఉన్నామా? దేవుడు పని మీద పని మనకు అనుగ్రహిస్తున్నాడా? ఆ పనిలో మనల్ని ఉన్నతంగా దీవిస్తున్నాడా? ఆ పనికి దేవుడు సహకారం చేస్తున్నాడా? అంతే, దేవుడితో మన సత్సంబంధాలు కలిగి ఉన్నట్టే. కనుక 30వ వచనం ప్రారంభంలో శ్రమలు మీకు అనుగ్రహింపబడ్డాయి అంటే పని శ్రమ అయితే ఆ పనిని దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడో వాళ్ళతో దేవుడు చక్కగా ఉన్నాడు, వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు. ఇది కానీ లోకం ఎలా ఆలోచించదు, రివర్స్లో ఆలోచిస్తుంది. ఏంటి? మాకు శ్రమలు వస్తున్నాయంటే దేవుడు మాతో లేడు, సుఖాలు ఉన్నాయంటే దేవుడు మాకేమిచ్చాడు? సుఖాలు ఇచ్చాడు. ఇలా దేవుడిని అర్థం చేసుకోవటంలోనే తప్పుడుగా అర్థం చేసుకున్నారు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రమలు ఉన్నవాడితో దేవుడు లేడు అని, ఆనందంగా ఉన్నవాడిని దేవుడు ఆనందంగా ఉంచాడు అని, ఈ మేటర్, ఈ కొలతలు దేవుడు పక్షాన వేయటం చాలా తప్పు. ఎందుకంటే భూమి మీద యేసుక్రీస్తుల వారు బ్రతికిన 33.5 సంవత్సరాలు ఆయన జీవితం అంతా ఏమున్నాయి చెప్పండి? శ్రమలేనా? కష్టాలేనా? బాధలేనా? ఒకవేళ మరి ఆయనకి దేవుడు తోడుగా లేడా? యేసుక్రీస్తుల వారికి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నా సరే ఆయనకి 33.5 సంవత్సరాలు ఈ జీవితంలో ఈ భూమి మీద పని నిమిత్తం ఏమొచ్చాయి? ఆయనకి బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, వేదనలు వచ్చాయి. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో చెప్తాడు ఆయన. 2వ అధ్యాయం నుంచి అదే చెప్తాడు. మీరు ప్రభుని నమ్మేశాం అంటున్నారు కానీ ప్రభువుని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుచు, తనకంటే యోగ్యుడని ఎంచుచు. 4వ వచనం అండర్లైన్ చేసుకోండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. పెట్టాడు చూడండి ఇక్కడ 4వ వచనంలో. మీరందరూ మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు అంతే. సొంత పనులు, నా ఉద్యోగం, నా సంపాదన, నా కుటుంబం, నా ఫ్యామిలీకి కావలసిన పోషణ, నా ఫ్యామిలీకి కావలసిన సంతోషాలు, ఆనందాలు, సుఖాలు, ఇదేనా జీవితం అంటే అడుగుతున్నాడు ఆయన.
సొంత కార్యాల్లో ఉండిపోయారా? స్వప్రయోజనాల్లో ఉండిపోయారా? మీకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే మీరు కొనసాగించుకుంటున్నారా? కాదు. మీరు ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే ఇతరులు ఏమైపోతున్నారు? వాళ్ళ ప్రభులో ఉంటున్నారా? ప్రభుకు దగ్గరగానే ఉన్నారా? వాళ్ళ ఆత్మలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నేను సభ పెట్టకపోతే వాళ్ళ ఆత్మ ఏమైపోతుంది? నేను వాక్యం చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో. ఇతరుల గురించి కూడా ఆలోచించండి. ఇతరుల గురించి కూడా ఆలోచించండి. క్రైస్తవుడు తన కొరకు బ్రతకూడదు. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, మనలో ఎవడు తన కోసమే చనిపోడు అని రాస్తాడు రోమపత్రికలో. అంటే మన కోసం మనం బ్రతకటం క్రైస్తవ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారి మనసు అది కాదు. ఆయన భూమి మీదకి వచ్చింది అందరికీ రక్షణ ఇవ్వాలి, అందరినీ దేవుళ్ళో ఉంచాలి, అందరినీ చక్కగా పరిశుద్ధులుగా మార్చాలి, అందరినీ పవిత్రులుగా మార్చాలి అన్నది ప్రభు ఉద్దేశం అయితే, ఆ ప్రభుని నమ్మిన మన ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? సొంత కార్యాలకి, సొంత కుటుంబానికి మనం పరిమితం అయిపోయి అది భక్తి అనుకుంటే ప్రభు మనకి ఇంకా సరిగా అర్థం కాలేదని అర్థం. అదే పిలుపు పత్రిక అంతా చెప్తున్నాడు. మీకు సరిగా యేసుక్రీస్తు వారు అర్థమయ్యారా? మీరు సొంత కార్యాలు ఉండిపోయారేంటి? స్వప్రయోజనాల కోసమే బ్రతికేస్తున్నారేంటి? ప్రభుని చూడరా? ప్రభు కార్యాలు చూడరా? నిజంగా మందిరం అండి మేము ప్రారంభించి సుమారు 10-15 రోజులు జరుగుతున్న కార్యం ఉవ్వెత్తున అక్కడ ఉన్న పిల్లలు పడుతున్న శ్రమ, కష్టము వర్ణనాతీతం అండి. నేనుంటే నాతో పాటు ప్రతిరోజు పిల్లలు స్టార్టింగ్లో 30-40 మంది ఉండేవారు. ఇప్పటికి 10 మంది 15 మంది రోజు అక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకి సొంత ఇల్లులు ఉంటాయి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు త్యాగం చేస్తున్నారు ప్రభు కోసం. వాళ్ళ పనులు పక్కకు పెట్టుకున్నారు, వాళ్ళ డ్యూటీలు పక్కకు పెట్టుకున్నారు. నేను వెళ్ళి పని చేయాలి కదండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆడపిల్లలండి, కొంతమంది ఈ సాఫ్ట్వేర్ పనిచేసే పిల్లలు వాళ్ళు ఉద్యోగాలకు సెలవు పెట్టి అన్నయ్య 2 రోజులు వచ్చి పనిచేస్తాం, ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళు చూస్తే నాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కదండి. అర్థం ఏంటంటే మా సొంత కార్యాలే కాదు, ప్రభువుకు అవసరం వచ్చినప్పుడు మనం ప్రభు పనులోనికి మేము వెళ్ళాలి. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం జరుగుతుందో నాకు పట్టించుకోకుండా అలా పైపైన తిరిగే వాళ్ళు ఉంటారు. అందరూ మాకు నోటెడే దేవుడికి కూడా వాళ్ళు కనబడుతూనే ఉంటారు. అంటే కళ్ళ ముందు పని జరుగుతున్న సంఘానికి స్పందించే మనసు నీకు లేదంటే నువ్వు ఎంత దూరం అయిపోయావు దేవుడికి అన్నది అక్కడ కొలమానం. అసలు కొంతమంది స్పందించరు, అసలు వాళ్ళు మాకు ఏం జరుగుతుందో మాకు తెలియదు అన్నట్టుగా ఉండిపోతారు. అది క్రైస్తవుడిగా నీ నీ లక్షణం అయి ఉండకూడదు. అది తప్పు, అది నేరం. అది ఎందుకంటే క్రీస్తు అలా లేడు. ఆయన నమ్మితే నువ్వు అలా ఉండకూడదు, పనికి నువ్వు దూరం ఉండకూడదు. ఇది 4వ వచనంలో మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. అంటే జరుగుతున్న పని ఎవరి కొరకు కాదు. మందిరం కట్టబడితే అనేక ఆత్మలు రక్షించబడతాయి, ఎవరినో రక్షించడానికి. అది మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేసినప్పుడు ఏం చేశారంటారండి, వాళ్ళు డైరెక్ట్గా మన పిల్లల్ని నెట్టుకుంటూ లోపలికి వచ్చేసి లోపల మనం ఒక సంపు తీసాం వాటర్ కోసం అని, దాని సంపు ఫోటోలు తీసుకుని వెళ్ళి కలెక్టర్కి, ఎంఆర్ఓకి ఆ ఫోటోలు చూపించారట. వీళ్ళ లోపలే బాప్తిసం ఫుల్ తీసేశారు. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు మత మార్పిడి చేసేస్తారు. వాళ్ళ భయం అదే కదండి, ఎప్పుడు భయంతో చచ్చిపోతూ ఉంటారు. కరపత్రం చూసినా చచ్చిపోతారు. ఏమంటే చర్చ అనగానే ఇంకా అసలు వాళ్ళకి బీపీ లేచిపోయి మొత్తం అవయవాలన్నీ ఆడకుండా అయిపోతాయి. నీళ్ళ సంపు ఫోటోలు తీసి కలెక్టర్కి పంపించారు. వీళ్ళు బాప్తిసాలు తీయడానికి ఫూలు కట్టేశారు. ఎక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తారు. చూసారా? ఇప్పుడు ఆ తీసింది, ఆ కడతన్నది ఎవరినో రక్షించడానికి. ఎవరు రక్షించుకుంటాడో దేవుడు మనకి తెలియదండి. ఎవరిని దేవుడు రక్షణలో నడిపిస్తాడో మనకేం తెలియదు. సో అతను రక్షణ పొందాలి అంటే మనం ఏర్పాట్లు చేసి ఉంచాలి ముందు. అది ఇతరులను రక్షించే కార్యం, అది మన కోసం చేసుకుంటున్నది కాదు. అది చెప్తున్నాడు, మీరు మీ సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. అంటే ఇతరులను రక్షించే కార్యక్రమాల్లో నువ్వేముంటున్నావు అని 5వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. ప్రభువునకు కలిగిన ఈ మనసు అంటాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? ఇది చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చింది ఆయన కొరకు కాదు, ఇతరుల కొరకు, మన కొరకు, మన పాపాలు తీయటం కొరకు. ఆయన పరిశుద్ధుడే, పవిత్రుడే. పరిశుద్ధుడైనా పవిత్రుడైనా తన జీవితాన్ని పణంగా పెట్టి లోకానికి వచ్చి ఆయన పడిన శ్రమలు, ఆయన తగ్గింపును మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనసే మీకు ఉండాలి. మీరు ఇతరులను రక్షించడానికి మీరు ఏం చేస్తున్నారు? ఇతరుల ఆత్మల పట్ల మీరు ఏం భారం కలిగి ఉన్నారు? అదే 5వ వచనం,
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అంటే ఇంతకీ ఏంటది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తుకొనిగా చేసుకొనును. తన్ను తాను తగ్గించేసుకున్నాడు ఇతరుల కొరకు. ఆయన హోదాను తగ్గించుకున్నాడు. పరలోకంలో దేవుడితో కూడా సమానంగా కూర్చొని ఆ హోదా, పరిశుద్ధుడు, పవిత్రుడు అని వేలాది కోట్లాది దూతలతో పొగిడి ఆడబడుతున్న ఆ సింహాసనాన్ని వదులుకుని ఆయన అతి సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా. అది నిన్ను నన్ను రక్షించడానికి కదా. నువ్వు నిజంగా ప్రభువుని నమ్మితే ఈ మనసు కదా నీకు రావాలి. ఇలా కదా నువ్వు ఆలోచించాలి. నా ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు నేను నా ఉద్యోగాన్ని విడిచి 2 రోజులు 3 రోజులు వెళ్ళలేకపోతున్నాను. నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. లేదా నా అవసరతలో నాకున్న సంతోషాలు, ఆనందాలు వాటిని ఖర్చు పెట్టే వాటిని తగ్గించుకుని నేను ప్రభు సేవకి ఇవ్వలేకపోతున్నాను. అంటే ఆయన తగ్గించుకున్న సమస్త విషయాల్లో, ఈ లోక సంబంధ విషయాల్లో బ్రతకటంలో మనల్ని మనం తగ్గించుకుని ప్రభువుకు మనం ఏమో ఉపయోగపడుతున్నాం. నేను చాలాసార్లు చెప్తాను, ఉద్యోగాలు చేసుకోవడం తప్పు కాదు, పోషించుకోవడం తప్పు కాదు, కానీ అదే జీవితం అని అందులోనే బ్రతకడం తప్పు. నీ జీవితం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ జీవితం కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆయనకి సమయం ఇవ్వాలి కదా. ఆయనకి నీ కష్టార్జితంలో పాలు ఆయన సేవకు వెళ్ళాలి కదా. ఆయనకి కలిగిన మనస్సు నీకు ఉండాలి కదా. నిజంగా నువ్వు ఆయన్ని కరెక్ట్గా నేను క్రైస్తవునండి, క్రీస్తుని ఫాలో అవుతున్నాను అంటే ఆయనకున్న స్వభావాలు, ఆయనకున్న ఆలోచనలు నిండుగా నీలో నిండుకోవాలి కదా. సంగమా, మీరు ఎలా ఉన్నారు? ఫిలిప్పి సంఘంతో ఈ మాటలు చెప్తున్నాడు. మీరు ఎలా ఉన్నారు? మీ ఆలోచనలు ఏంటి? ప్రారంభంలో మీరు బాగానే ఉన్నారు. 3వ వచనంలో చెప్పాడు, 3వ వచనంలో మీరు నాతో పాటు సువార్త పని ప్రారంభించారు అన్నాడు. ఇక్కడికి 2వ అధ్యాయానికి వచ్చేసరికి మీ సొంత పనుల్లోనికి మీరు వెళ్ళిపోయారు అంటాడు. అంటే ప్రారంభించడం చాలా ఈజీ అండి. నేను దేవుడి పని చేసేస్తానని ముందుకు రావడం చాలా ఈజీ, కానీ దాన్ని అంతం వరకు కొనసాగించాలి, చివరి వరకు కొనసాగించాలి. ఫిలిప్పి సంఘానికి దేవుడు చెప్తున్న మాటలు ఇవే. మీరు పని ప్రారంభించారు, కానీ మధ్యలో మిగతా వాళ్ళందరూ ఏ కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు? సొంత కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోయారు, సొంత పనుల్లోనికి మీరు వెళ్ళిపోయారు. దేవుడి పనిని విడిచిపెట్టారు, దేవుడి సేవను విడిచిపెట్టారు. ఇది మీకు క్షేమం కాదు. ఒకసారి యేసుక్రీస్తు వారికి కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. మీరు ఇలా ఉండకూడదు. ఎప్పుడు ప్రభులో ఉండాలి, సేవలో ఉండాలి. మీ ద్వారా వాక్యము ప్రభులతో ఉండాలి. అలా మీరు కిందకు వచ్చేస్తే 14వ వచనంలో అంటాడు, 14వ వచనం అదే 2వ అధ్యాయం 14లో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని. అంతే. దేవుడి పని ఎక్కువ ఎక్కడ జరుగుతుంటే అక్కడ ఏముంటాయి తెలుసండి? సనుగులు ఉంటాయి. ఏంటంటే అస్తమాట రమ్మంటున్నారు, అస్తమాట ఇవ్వమంటున్నారు, అస్తమాట దేవుడి పని అంటున్నారు. ఇవి మానేయాలి, మంచిది కాదు. సనగటం మానేసి సనుగులు, సంశయములు మాని సమస్తమైన కార్యములను చెయ్యండి. చూసారా, ఎటొచ్చి ఏ వచనానికి వెళ్ళండి మీరు. ఆయన ఏం చేయమని చెప్తున్నాడు చెప్పండి? కార్యాలు చేయండి, కార్యాలు చేయండి, పని చేయండి. మాటలొద్దు, అనుమానాలొద్దు, సంశయాలొద్దు, సనుగుళ్ళొద్దు. మీరు అనుమానించకండి. దేవుడు పని చేస్తే మాకేమొస్తుందండి, దేవుడికి ఇస్తే మాకేమొస్తుందండి. ఈ అనుమానాలు మీరు పెట్టుకోకండి. సంశయాలు అంటే అవే, అనుమానం. ఇప్పుడు లోకంలో ఏదైనా పని చేస్తుంటే వెంటనే జీతం వస్తుంది, కళ్ళ ముందు ప్రతిఫలం కనబడుతుంది. సో మన మనసులన్నీ లోక సంబంధమైన ఆ ఉద్యోగాల వైపు, వ్యాపారాల వైపు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే కళ్ళ ముందు డబ్బు కనపడుతుంది కనుక. కానీ దేవుడు పని చేస్తే మనకేం వస్తుంది? నిత్యజీవం వస్తుంది, పరలోకం వస్తుంది. అదా ఇప్పుడు కళ్ళ ముందు కనపడటం లేదు. దాని తాలూకా మనం అనుభవించే ఆ జీతం అంతా ఎప్పుడు మనకు దక్కుతుంది అంటే మన మరణం తర్వాత దక్కుతుంది. కనుక ఈ లోపు నేను చేస్తున్న పని వల్ల ఏంటి ప్రయోజనం అన్న సంశయం, అనుమానం మీకు వస్తుంది. అది అస్సలు మీరు పెట్టుకోకండి. సనుగులను, సంశయములను అంటే అర్థం ఏంటంటే సనగటం, అనుమానించటం. ఈ 2 మీరు మానేసి సమస్తమైన కార్యములను మీరు చెయ్యండి అన్నడా. తర్వాత చూడండి, అట్టి జనము మధ్య మీరు ఈ జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అది యేసుక్రీస్తుల వారు వచ్చినప్పుడు నేను పడిన ప్రతి కష్టానికి, శ్రమకి అతిశయం, జీతం, బహుమానం, మెప్పు
నాకు ప్రభు దినాన్న నాకు కలుగుతుంది అన్నడా. ఆ తర్వాత మనుషుడు ఎంత బాగుంటుంది. తర్వాత 17వ వచనంలో, మరియు మీరు ఈ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. దేవుడి పనిలో, దేవుడి పని కొరకు వస్తున్న శ్రమల్లో, కష్టాలలో మీరు ఆనందించండి. నిజంగానండి. నిన్న అంతమానం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. ఆ చెట్ల కింద ఎవరో అధికారిని మనం కలవడానికి మనల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిందో దెయ్యం. నేను అంతా ఆలోచిస్తున్నానండి. మధ్యాహ్నం రమ్మన్నారు, వెళ్ళాం. 1 గంటకి, 12 గంటలకు రమ్మన్నారు. 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది. అతను లేడు. వచ్చిన పిల్లలందరూ ఆకలితో ఉన్నారు. 3 గంటల వరకు భోజనాలు లేవు ఎవరికి. 3:30 అతను రాలేదు. వెయిటింగ్. ఆ బల్లల మీద అక్కడెక్కడ కూర్చుంటుంటే నాకు ఒకటే అనిపించింది, నాతో పాటు 10 మంది పిల్లలు ఉన్నారు. ఏంటి వీళ్ళకి పాపం ఈ ఆకలి దప్పికలేంటి, ఈ దాహం ఏంటి, మనం వచ్చి వీళ్ళ ముందు కూర్చోవటం ఏంటి, ఈ శ్రమ ఏంటి మనకి అని ఆలోచిస్తే, దేవుడి పని మీరు భారంగా ఎత్తుకున్నారు కనుక భారమైన శ్రమలే దేవుడు మనకి ఇస్తాడు. భారం గుండా, శ్రమల గుండా, దుఃఖాల గుండా, ఆకలి దప్పికల గుండా దేవుడి పనిని ముందుకు వెళుతున్నప్పుడు ఆ శ్రమను అనుభవిస్తున్న నాతో కూడా మీరు కూడా ఏం చేయాలట? సంతోషించి ఆనందించండి. ఇది 2వ అధ్యాయం. అయితే ఇక్కడ మీరు చాలాసార్లు చదువుకున్న మాటే, నాకు చాలామంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. తిమోతిని ఇచ్చాడు, ఎపఫ్రోదితుని ఇచ్చాడు. వాళ్ళు నేను జరిగిస్తున్న ఈ సేవలో నాతో పాటు చాలా గొప్పగా వాడబడుతున్నారు. వాళ్ళకి ప్రభువే ప్రాణం అయ్యాడు. కానీ సంఘములో ఉన్న అందరూ మాత్రం ఇలా లేరు అంటాడు. ఇప్పుడు ఈ వచనాలు చాలా బాగా చదవాలి, మీరు అండర్లైన్ చేసుకోవాలా. 19, 20, 21, 22 ఈ 4 వచనాలు ప్రతి క్రైస్తవుడు రోజు చదువుకోవాల్సిన మాటలు ఇవి. 19వ వచనం, నేను మీ క్షేమమును తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని మీ వద్దకు శీఘ్రముగా పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ వద్దకు నేను పంపిస్తాను. నేను ఎందుకంటే జైల్లో ఉండిపోయాను కదా, నన్ను బంధించారు కదా, నేను రాలేకపోతున్నాను కదా, నేను మీ దగ్గరికి తిమోతిని పంపిస్తాను అన్నడా. ఇప్పుడు తిమోతి గురించి ఏం చెప్తాడు చూడండి. తిమోతిని పంపుదును మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనో నా యొద్ద లేడు. మీ క్షేమం విషయమై అతను చింతిస్తున్నాడు. అదిటండి. పౌలు గారు కట్టాడు ఈ సంఘాన్ని. పౌలు గారి పిల్లలు, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ, పౌలు గారి కన్నా మరొక కుమారుడు తిమోతి సేవలో పౌలు గారికి తోడుగా ఉండి, నేను ఎలాగైతే సంఘం కొరకు చింతిస్తున్నానో నా కుమారుడైన తిమోతి కూడా మీ కొరకు ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడు. ఏమంటే సంఘం కోసం చింతించటం ఏంటండి? మీరు ఆలోచించండి. మనం ఎవరైనా సంఘం కోసం చింతిస్తామా? సంఘం పట్ల, సంఘ కార్యక్రమాల పట్ల, సంఘంలో జరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల పట్ల మనకేముంటుంది చింత? ఏం జరుగుతుంది అన్నది మనం అసలు పట్టించుకోం. సంఘంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు, సంఘంలో ఉన్న కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి, సంఘంలో ఉన్న సేవకుడు ఎలా ఉంటున్నాడు, సంఘంలో ఉన్న ఆత్మీయులు ఎలా ఉంటున్నారు, సంఘం యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అందరూ పట్టించుకోవాలి. పౌలు గారు సేవకుడు, ఆయనతో పాటు తిమోతి కూడా ఆలోచిస్తున్నాడు సంఘం గురించి. ఆలోచిస్తున్నాడు అంటే బాగున్నావు, ఆలోచిస్తున్నాడు అని రాలేదు అక్కడ. ఏమని రాశాడు? చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు సంఘం గురించి. సంఘంలో ఉన్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు, కార్యక్రమాల పట్ల భారం కలిగి ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. ఎంత మంచి మాట అంటది. అతని వంటి వాడు ఎవడునూ లేడు అంటే అర్థం ఏంటి? సంఘం కొరకు చింతించే వాళ్ళు, సంఘ కార్యక్రమాల గురించి ఆలోచించే వాళ్ళు సంఘములో కొద్దిమంది ఉంటారు. అతనే ఉన్నాడు తిమోతి అన్నడా. తర్వాత వెంటనే చూడండి, 21 మనం ఇప్పుడు చదువుకుంటాం ఈ మాట. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు అంటే సంఘ కార్యక్రమాలు చూడరు. అదండి. మీకు అర్థమవుతుందా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు దేవుడి పని ప్రారంభించారు అన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనానికి వెళ్ళేసరికి మీ సొంత కార్యాలే కాదు ఇతరుల కార్యాలు చూడాలి అన్నాడు. ఈ 2వ అధ్యాయంలో 21కి వచ్చేసరికి అందరూ దేంట్లో పడిపోయారు అంటున్నాడు? సొంత కార్యాలు. ఎవడు మీరు ఆలోచించండి, ఎంత బాగా చెప్తున్నాడండి పత్రిక. అంటే మన జీవితం లేదా మనం బ్రతుకుతున్న బ్రతుకు ఈ పత్రికలో మనకు కనపడటం లేదా? మన చింత మన కుటుంబాల కోసం, మన చింత మన ధ్యేయాల కోసం, మన చింత మన సుఖాల కోసం,
మన చింత తెల్లవారు లేస్తే మన పిల్లల కోసం, మన భార్య కోసం, మన కుటుంబం కోసం, మన కోరికల కోసం మన చింత. సంఘం కొరకు చింతించే వాళ్ళు ఎవరుంటారు? మనం తెల్లవారు లేస్తే మనం ఆలోచించేది మన సొంత కార్యాల గురించి. నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, నేను ఏం సంపాదించాలి, నేను ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలి, నేను ఏం కొనుక్కోవాలి, మేము ఎక్కడ తిరగాలి, మేము ఎక్కడ సంతోషంగా ఉండాలి, సొంత కార్యాలు. ఇక్కడ 21లో బాధపడవలసిన సంగతి ఏంటంటే, సంఘములో ఉన్న వాళ్ళు కొందరు దేవుడి పనిలో ఉండి కొందరు లోకంలో పడిపోయారు అనలేదు అక్కడ. ఏమన్నాడు ఆయన? అందరూ అందరూ అందరూ. అదండి, వీళ్ళందరూ 3వ వచనంలో ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు? సువార్త పనిని మీరు నాతో పాటు ప్రారంభించారు, పాలుభాగస్తులు అయ్యారు గనక యేసుక్రీస్తుల వారి దినము వరకు ఈ కార్యాన్ని మీరు ఏం చేయాలి? కొనసాగించాలి అన్నాడు. మొదటి అధ్యాయం 3వ వచనంలో పని ప్రారంభించి 2వ అధ్యాయం 21వ వచనానికి వచ్చేసరికి అందరూ ఎందులో పోయారు? సొంత కార్యాలు. సొంత కార్యాలు. తినాలి కదండి, త్రాగాలి కదండి, బ్రతకాలి కదండి, ధరించుకోవాలి కదండి, ఆ పక్కింటి వాళ్ళు ఏదో చేస్తున్నారు అది కూడా మేము చేయాలి కదండి, ఎదురింటి వాళ్ళు అలాగ ఉన్నారు మేము కూడా అలా ఉండాలి కదండి. ఎవడే నిజంగా క్రైస్తవం చూస్తే ఎంత బాధ వేస్తుందంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఇరుగుంటోళ్ళు, పొరుగుంటోళ్ళు, బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉన్నారు నేను అలా ఉండాలని అనుకుంటారు. కానీ తిమోతి ఎలా ఉన్నాడో నేను అలా ఉండాలి అనుకుంటారు ఎవరైనా? ఆడపిల్ల అయితే బైబిల్లో ఉన్న ఎస్తేర్ ఎలా ఉందో నేను అలా ఉండాలి, మరియమ్మ ఎలా ఉందో నేను అలా ఉండాలి. ఏమంటే నిజంగా బైబిల్లో ఉన్న వాళ్ళని రోల్ మోడల్స్గా పెట్టుకొని వాళ్ళు ఎలా ఉన్నారో నేను అలా ఉండాలి ప్రభులో అని అనుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. చాలా అతి కొద్ది మంది ఉంటారు. ప్రభు బైబిల్లో రాయించిన వాళ్ళలా నేను ఉండలేకపోతున్నానన్న బాధ ఎవరికి ఉంటుంది. కానీ నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, మనుషులు 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోయే మనుషులు, పరలోకం ఒకటి ఉందని తెలియని మనుషులు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళు ఏవి చేస్తున్నారో అవే చేయాలని బుర్రలెండా నింపుకుని దేవుడి పనికి దూరం అయ్యారు. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తుల వారి కార్యములు ఎవరు కూడా చూడటం లేదట. అంటే పని ప్రారంభించిన వాళ్ళు మధ్యలోనే ఎందులో పోయారు? ఇప్పుడు సొంత కార్యాల్లోనికి పోయారు. నేను చాలాసార్లు చెప్తాను, ప్రసంగి గ్రంథం అంతా మనం చదువుతాం. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు చేసిన పనులు మనం ఏమైనా చేయగలమా? లోకంలో ఏం చేశాడు? లోకంలో మనుషులు సంతోషించాలనుకున్న ప్రతి సంతోషాన్ని ఆయన అనుభవించాడు. ఎవరు? ప్రసంగి సొలొమోను. పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అధికారం ఉంది. అసలు నాకంటే మీరు గొప్పగా ఏమి సంపాదించలేరు, నాకంటే గొప్పగా ఈ లోకాన్ని మీరు ఏమి అనుభవించలేరు అన్నాడు. అదినా ప్రసంగి గ్రంథం సారం. అంత అనుభవించిన ఆయన అంతిమంగా రిజల్ట్ చెప్పాడు. ఏం చెప్పాడు? సూపర్గా ఉంది లోకం అన్నాడా? వ్యర్థము 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 సమస్తమును వ్యర్థమే. నేను లోకంలో చేసినవన్నీ నాకు ఎలా కనిపించాయంటే, ఒకడు గాలికై ప్రయాసపడుచున్నట్టుగా అన్నాడు. అనేసాడా? అంటే గాలి కోసం నేను ఎవడైనా ప్రయాసపడుతున్నాను అంటే వాడిని ఎంత బుద్ధిహీనుడిగా చూస్తారో, ఈ లోకం కొరకు ప్రయాసపడేవాడు కూడా అంతే బుద్ధిహీనుడు అన్నాడు. అది ప్రసంగి గ్రంథం మొత్తం సారం. ఇప్పుడు మరి లోకంలో ఏమీ లేదని సొలొమోను అంత గట్టిగా చెప్పినప్పుడు మనుషులు వాక్యం వింటూ కూడా లోకంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళు సొంత కార్యాల్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? సొంత కార్యాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? 60-70 ఏళ్ళు సంతోషంగా ఉంటావేమో, కానీ అంతిమంగా అనంతకాలం నరకంలో, నరక యాతనలో ఏడుస్తూ ఉంటాం. ఇది మర్చిపోయింది లోకం. దేవుడి కొరకు పుట్టావు, నువ్వు దేవుడు పనిచేయాలి, దట్స్ ఇట్, అంతే. నువ్వు మధ్యలో నువ్వేవో కల్పించుకుంటున్నావు. అవి నీ సొంతంగా నువ్వు కల్పించుకున్నావు, సొంతంగా నువ్వు యాడ్ చేసుకున్నావు. వాటికి నీ కాలాన్ని ఇవ్వాల్సి వస్తుంది, వాటికి నీ ధనాన్ని ఇవ్వాల్సి వస్తుంది. పుట్టించిన ప్రభుకి ఇవ్వాల్సినవన్నీ కూడా నువ్వు ఏవేవో లోకంలో యాడ్ చేసుకున్న వాటికి నీ జీవితంలో నుంచి వాటాలు వెళ్ళిపోతూ ఆయన కొరకు జరగవలసిన పని జరగటం లేదు. అందరూ తమ సొంత కార్యములలోనికే వెళ్ళిపోయారు. నిజంగా ఇక్కడ తిమోతిని ఎంటర్ చేశాడు. అతను సంఘం కొరకు చింతించేవాడు, అతను లోకంలో లేడు, ప్రభు కోసం బ్రతుకుతున్నాడు, నా సేవలో పాలుభాగస్తుడయ్యాడు తిమోతి అంటడా. మరలా 2వ పేరు మెన్షన్ చేస్తాడు అక్కడ. ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాడు, ఎపఫ్రోదితు. ఆయన గురించి కూడా చెప్తే ఎంత మంచి సాక్ష్యం ఇస్తాడు అంటే 22లో, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము సేవ చేశాను. తిమోతి గురించి చెప్పాడు. కాబట్టి నాకు ఏమి సంభవింపునై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపింపవాలని అనుకుంటున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. 25, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు మీ అవసరములకు
ఉపచరించిన వాడునైనా ఎపఫ్రొదితును మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకొంటిని. అందరూ సొంత పనుల్లోకి వెళ్ళిపోయారని చెప్పి 2 పేర్లు మాత్రం మెన్షన్ చేశాడండి. మొదటి పేరేమో తిమోతి, రెండో పేరేమో ఎపఫ్రొదితు. ఇతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి, సేవకుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి 26లో. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కరుణించెను. అతనిని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కరుణించెను అన్నాడు. 28 కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని శీఘ్రముగా పంపితిని. 29, 30 నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎపఫ్రొదితు గురించి. అతడు సేవలో ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని మీరు ఏం చేయాలి? గణపరచండి చెప్పాడు. చూసారండి, ఎపఫ్రొదితును గణపరచండి, నా కుమారుడు తిమోతిని గణపరచండి, వాళ్ళు గొప్పవాళ్ళు, నేను ఎలాగైతే ప్రభు కార్యాల్లో ఉన్నానో నాతో పాటు వాళ్ళు పాలిభాగస్తులైపోయారు. సేవ ప్రారంభించడం సేవకుడితో చాలా ఈజీ అండి. నాతో పాటు పని ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యలో పని వదిలేసిన వాళ్ళు, ఏమంటే మధ్యలో దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు, సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు, కొంతమంది సంఘానికి వస్తారు కానీ ఏ పనులు చేయని వాళ్ళు, నేనే ప్రత్యక్షంగా చాలా మంది చూశాను. కానీ పౌలు గారు నాకున్న నమ్మకస్తులు 2 ప్రస్తుతానికి, తిమోతి, ఎపఫ్రొదితు, అందరూ ఏ కార్యాల్లోకి పోయారు? సొంత కార్యాల్లోకి. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఏం చేయమని చెప్తున్నాడు పౌలు గారు? ఏం చేయాలి? పని చేయండి, అందరూ కూర్చోండి, ఏ సభ పెడదాం, సభకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతంత వేసుకుందాం, ఏ కుటుంబం తరపున ఎంత త్యాగం చేద్దాం, దేవుడి కొరకు ఏ కార్యం చేద్దాం, ఏ ప్రసంగం చెప్పిద్దాం, ఎవరిని రక్షిద్దాం, దేవుడి సువార్త వ్యాపకము నిమిత్తము, దేవుడి పిల్లల్ని దేవుడి వాక్యంలో బలపరిచే నిమిత్తము సంఘము ఎల్లప్పుడూ పనిలో ఉండాలి. ఆరాధించుకున్నాం వెళ్ళిపోయామే సంఘమే అంటే దానిని దేవుడు సంఘంగా గుర్తించడం. మళ్ళీ చెప్తున్నాను, ఫిలిప్పి సంఘమా మీరు పని చేయండి, మీరు మీ సొంత కార్యాల్లోకి వెళ్ళిపోయారు, ఇది మీకు మంచిది కాదు అంటాడు. 3వ అధ్యాయం చూద్దరుగానే వచ్చేవారు అదిరిపోతుంది. ఒక సేవకుడు లేదా ఒక పరలోకాన్ని సాధించాలనుకున్నవాడు పనిలో, దేవుడి పనిలో ఎలాంటి కమిట్మెంట్తో ఉండాలో 3వ అధ్యాయంలో చెప్తాడు. వచ్చే వారం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యాన్ని పఠిస్తున్నాం, ధ్యానిస్తున్నాం తండ్రి. మీరు ఏం రాయించారో ఈ లోకానికి తెలియదు. మీరు మీ పిల్లలకి ఏం చెప్పాలనుకున్నారో చెప్పవలసిన వాళ్ళు చెప్పటం లేదు. దేవుడు అనగానే ఆశీర్వాదాలు, దేవుడు అనగానే దీవెనలు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ పిల్లల మనసులను కొల్లగొట్టారు. కోట్లకు పడగలెత్తారే తప్ప మీ పిల్లల్ని మీ పనిలోనికి తీసుకుని రాలేదు తండ్రి. మీ పిల్లలకి సత్యం చెప్పలేదు. మీ పిల్లలు మీ కొరకు ఉపయోగపడాలి అన్న బోధ చేయలేదు. దేవుడు అనగానే దీవెనలు, దేవుడు అనగానే ఆశీర్వాదాలు, ఈ మాయలోనే సంఘాలు మొత్తాలను ముంచేశారు తండ్రి. ఒకప్పుడు పౌలు గారి వేదన మేము చూసాం సంఘం పట్ల. సంఘము కార్యాలలో ఉండాలి, సంఘము సువార్త పని చేయాలి అనే పత్రికల ద్వారా ప్రతి పత్రికలోనూ అదే చెప్పాడు. దయ్యం సత్యాన్ని అర్థం కానివ్వలేదు తండ్రి. సంఘం ఎందుకు కట్టబడాలో, సంఘం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనికి క్రైస్తవ్యాన్ని నెట్టింది. మమ్మల్ని సత్యంతో కాపాడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ దుర్బోధల్లోనికి మేము పోకుండా మమ్మల్ని ప్రత్యేకపరిచి సత్యాన్ని మాకు అందించి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా తండ్రి నమ్మి జీవించటానికి, నమ్మి వాటి చొప్పున కార్యాలు జరిగించటానికి మాకు సహాయం చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, వినబడిన ప్రతి మాట మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి కృప చూపించమని అర్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.